పీఎం కిసాన్ ప్రోగ్రాం దేశం మొత్తంలో ప్రధానమంత్రి గారు వివిధ లక్షలుగా ప్రారంభించారు. దాని మీద మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కడపలో అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఈరోజు వారి చేతుల మీద అక్షరాలుగా ఈ కార్యక్రమం చేశారు. అదే టైంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు అక్కడ ఉన్న కన్సర్న్ ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రతినిధులు, రైతు సోదరులు అందరూ కలిసి అక్షరాలుగా ఈ కార్యక్రమాన్ని నేను ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు కాకినాడ సిటీ కాకినాడ పాల్గొంటూ ఈరోజు రైతు సోదరులతో కలిసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం ఒకటి, వాళ్ళు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకటే ఎలక్షన్స్ ముందు ఈ యొక్క కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చిందో మాట ప్రకారం ప్రతి ఒక్కరికి 20,000 ఇస్తామని మాట ఇచ్చారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తానంటే 2,000 మన ఆగస్టులో వాళ్ళు 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది. 7,000 మన ఆగస్టు 2వ తేదీ ఇచ్చారు. తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత నవంబర్ 19వ తేదీ రోజు కేంద్ర ప్రభుత్వం రైతు సోదరులకు 2,000 వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరొక 5,000 కలిసి 7,000 ఈరోజు పెట్టింది. అదేవిధంగా మరొక ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4,000. ఇట్లా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రైతు సోదరులకు 20,000 ఇస్తామని మాట తప్పకుండా, అదే గత ప్రభుత్వం అయితే 13,500 ఇస్తామన్నారు. అది కూడా సక్రమంగా ఇవ్వాలి. ఆ 13,500 6,000 కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నాది నేను ఇస్తాను గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా చెప్పింది ఎలక్షన్స్ ముందే 20,000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో 14,000 రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ విధంగా రైతు సోదరులకు ఏదైతే మాట చెప్పామో మాట తప్పకుండా చెప్పింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో కూడా ఎవరి దగ్గర అయితే ధాన్యం కొన్నారో ఇమీడియట్గా విత్ ఇన్ 8 అవర్స్లోనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అవుతుంది. అదేవిధంగా ఎవరికైతే పంటలు పండించి పంటలు సరిగా అమ్మటానికి ఇబ్బంది పడ్డారో ఆ పంటలు కొనుగోలు ఇంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా హై ప్రయారిటీ రైతులకు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 65% పైగా ఎక్కువ మంది ఆధారపడి ఉండేది వ్యవసాయం మీద. అందువల్ల రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చూస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్, ఇటీవల కాలంలో మొత్తం తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్ ఇంకా నష్టపరిహారం చాలా మంది రైతులు కూడా ఆరోపిస్తుంది. సరైన పంట చేతికి వచ్చిన తర్వాత నష్టపోయారు, కానీ కొంతమందికి ప్రతిపక్ష పార్టీ లేదు, అసలు వాళ్ళకి 11 సీట్లే, ప్రతిపక్షం లేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు. వాళ్ళ సాక్షి పత్రిక, సాక్షి ద్వారా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు తుఫాన్ వస్తుందంటే 4-5 రోజుల నుంచి యాక్చువల్గా సెక్రటరియట్లో కూర్చొని ఆయన పర్సనల్ మానిటరింగ్ చేశారు. నేను కూడా అక్కడ నేను యాక్చువల్గా ఎక్కడ ఎంత పంట నష్టం వస్తుందో కూడా యాక్చువల్గా అనేక మార్గాల ద్వారా తెలుసుకుని అందరికీ చేయడం జరిగింది. ఎప్పుడప్పుడు కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరన్నా ఐడెంటిఫై చేయాలని అంత పర్ఫెక్ట్గా చేస్తున్నా. ఈరోజు ఏదైతే ఇప్పుడే వారు యాక్చువల్గా అక్కడి నుంచి కమలాపురంలో స్పీచ్ ఇచ్చారు, ఆ స్పీచ్లో కూడా ఒకటే చెప్పింది, ఏ ఒక్క రైతు కూడా నష్టపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ ప్రభుత్వం సార్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కోసం వైసీపీ పార్టీ 3 సంతకాలు సేకరణ చేస్తుంది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అసలు వాళ్ళకి మాట్లాడే వైద్యం పేదలకు దూరం చేయడమే వాళ్ళ లక్ష్యం, ప్రైవేటీకరణ చేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటారని చెప్పేసి 40 సంతకాల సేకరణలో నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ప్రచారం ఇస్తున్నారు. పైన ఏం కాంపిటీషన్ కూటమి నుంచి? మా పిల్లలకి మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. కానీ ఒక్క విషయం చెప్తా, వాళ్ళు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్లతో కట్టి వదిలేశారు. వాడు ఒక్క పైసా ఖర్చు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టగల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500తో కట్టి వదిలేశారు. అది కాదు. విజన్ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏం చేయాలో చేస్తారు. అది ప్రజలకి పేదలకి ఉపయోగపడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.